వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల సమయంలో గులాబీ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు కారు నేతల్లో సరికొత్త ధైర్యాన్ని నింపాయట. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పిన కేసీఆర్ కష్టాలు వచ్చిన సమయంలో ఎడవకూడదని సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. కేసీఆర్ దత్తత తీసుకున్న, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు కేసీఆర్ ను కలిశారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, కష్టాలు వచ్చిన సమయంలో బాధపడకూడదని చెప్పిన కేసీఆర్ మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పల్లెలో తిరిగి మంచి రోజులు తప్పకుండా వస్తాయని చెప్పుకొచ్చారు. అప్పటి వరకు అధైర్యపడొద్దని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తి, స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని భరోసా ఇచ్చారు కేసీఆర్. గంగదేవిపల్లి మోడల్ను ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ నేతలు తమకు ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దని సూచించారు. మోడల్ విలేజ్ గంగాదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాము అందించిన ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధికి అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఎంతో తోడ్పాటు అందించాయన్నారు. కాగా అటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన వచ్చే వారం స్పీకర్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది. ఆ నిర్ణయం ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు దిశగా గులాబీ పార్టీ కసరత్తు చేస్తుంది. ఖైరతాబాద్లో త్వరలో ఉప ఎన్నిక ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరుపైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కేసీఆర్ మళ్లీ మనమే అధికారంలోకి వస్తామన్న భరోసా బీఆర్ఎస్ లో ఆశలు పుట్టిస్తున్నాయని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.